హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టెర్మినల్ ఈ మూవీ లెన్స్ గెట్ ప్లే ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది. 2018లో వచ్చిన ఈ థ్రిల్లర్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేశారు. 18+ సీన్స్ ఏమీ లేవు, కానీ మూవీలో చాలా చోట్ల ఎక్స్పోజింగ్ అయితే ఉంది. ఆ క్లబ్బుల్లో పోల్ డ్యాన్స్లు ఇలాంటివి. సో ఫ్యామిలీతో చూడాలంటే కష్టం. మార్గాట్ రాబీ హీరోయిన్, అదే మన బార్బీ అండి. వరల్డ్ వార్ జెడ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన వ్యాన్ స్టీన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రివెంజ్ స్టోరీ. ఒక నేరస్తుడు, ఇద్దరు గ్యాంగ్స్టర్స్, ఒక స్కూల్ టీచర్, ఒక వెయిట్రెస్, ఒక నైట్ టైం సూపర్వైజర్, ఈ క్యారెక్టర్స్ చుట్టూ రాత్రిపూట రైల్ టెర్మినల్లో అండ్ దాని చుట్టూ ఉండే క్యారెక్టర్స్తో ఈ స్టోరీ ఒకదానితో ఒకటి లింక్ చేయబడద్ది. అదేంటన్నది మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. 1, 2, 3, 4, 5, 6 వరుసగా 6 రాడ్లు భయ్య. నా గుండె బాగా తట్టుకుంది. ఏం చేయాలా? వాళ్ళు తీస్తున్నారు, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు, నేను చూస్తున్నా, రివ్యూ చేస్తున్నా. బాగుంటే బాగుందని చెప్పడానికి నాకు ఏం ఇబ్బంది లేదు. అసలు మూవీ అయితే చాలా బోరింగ్గా ఉంది భయ్య. ఏమాత్రం నచ్చలే. నేను ఎవరో కామెంట్ చేశారు, నువ్వు అన్ని మూవీస్కి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నావు, అందుకే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని. అంటే సినిమా బాగోలేకపోయినా సరే బాగుందని చెప్పాలా? మన జెన్యూనిటీని పోగొట్టుకోవాలా? రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి ఏ మూవీ బాగుంది అంటున్నానో, ఏ మూవీ బాగోలేదు అంటున్నానో తెలుసు. ఎవరో ఒకరు వస్తారు, ఎప్పుడూ మన ఛానల్కి రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు, ఎవరో ఒకరు చూస్తారు, 1-2 రివ్యూస్ డిసైడ్ చేసేస్తారు. కాకపోతే కిట్టు రికమెండెడ్ వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. అవి మనకి నచ్చినవి, అంటే కొంచెం యావరేజ్ ఉన్నా పర్లేదు, 1 టైం వాచబుల్ అన్న పర్లేదు, వాటిని అక్కడ పెట్టా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసా, సహించా. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ చూసా, పేషెన్స్తో నా వల్ల అయితే కాలేదు. 20 మినిట్స్లో, లాస్ట్ 20 మినిట్స్లో ట్విస్ట్లు, ఆ రివెంజ్ ఎవరు తీర్చుకుంటారు, ఎవరి మీద రివీల్ చేసే విధానం, అవన్నీ బాగానే ఉన్నప్పటికి కూడా అవ్వాల్సిన డ్యామేజ్ అంతా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ 1 అవర్ వరకు చాలా బోరింగ్, నీరసం. మూవీ మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది, సూపర్. నైట్ టైం సినిమాటోగ్రఫీ కానీ, ఆ కలర్స్ కానీ, ఆ నియాన్ లైట్స్ చాలా గ్రాండ్గా ఖతర్నాక్ ఉంది చూడడానికి సినిమా. బట్ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుంది అనిపించింది. ఇది యాక్షన్ మూవీ కూడా కాదు, సో ఫైట్స్, యాక్షన్ ఏముండదు. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఎక్కడి నుండి ఏ సీన్ వస్తుందో తెలియదు, ఎవడెక్కడ ఉంటాడో, ఏం మాట్లాడతాడో, చాలా చిరాకు అనిపించింది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. స్టోరీ టెల్లింగ్, చెప్పే విధానం, చూపించే విధానం, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ కలిగించాలి. ఇందులో స్టోరీని చాలా నీరసంగా చెప్పారు, నిదానంగా కూడా. పోనీ మంచి కాస్టింగ్ లేదా అంటే నో. మార్గాట్ రాబీ ఉంది, సైమన్ పెగ్, మైక్ మేయర్స్ లాంటి వారు స్టార్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, కలర్ఫుల్గా చూడడానికి బాగుంది, కానీ మూవీ కంటెంట్ బాగలేకపోతే ఎవరేం చేయలేరు కదా. మరి ఓవరాల్ రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం మూవీకి 2.25/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే, జెన్యూన్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. హాలీవుడ్ మూవీ రివ్యూస్ ఇష్టపడేవారైతే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.